తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో వెలసిన జోగులాంబ దేవాలయం దేశంలోని 18 అష్టాదశ శక్తిపీఠంలో 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. 1500 సంవత్సరాలు పైగా చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉన్నది. అలంపురం జోగులాంబను నేరుగా ఎందుకు దర్శించుకోవాలో తెలుసుకుందాము. శక్తిని ప్రతిరూపమైన అమ్మవారు ఎందరో అలా ఆ తల్లి కొలువైన అష్టాదశ శక్తిపీఠాలు. ఆ శక్తిపీఠాలు 4 మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మన తెలుగువారు చేసుకున్న అదృష్టం. 1 తెలంగాణలోని జోగులాంబ శక్తిపీఠము, 2ది శ్రీశైలంలోని భ్రమరాంబిక శక్తిపీఠం, 3ది పిఠాపురంలోని పురంహీతిక శక్తిపీఠం, 4ది ద్రాక్షారామంలోని మాణిక్యం శక్తిపీఠం. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ దేవి అష్టాదశ మహాశక్తి పీఠంలో ఈ దేవాలయం ఒకటి. తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానదిలో ప్రవహించే సంగమాలు ఈ సమయంలో ఉన్నది. శివుని భార్య సతీదేవి తండ్రి దీక్షులు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానానికి పాలై అక్కడే ప్రాణత్యాగం చేసింది శివుని సతీమణి. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహానికి భుజంపై ధరించి లోక సంచారం చేసుకుంటూ శివుడు అదే సమయంలో శివ వరప్రసాదంలో మృత్యువుని జయించిన తారస సూర్యుడు అనే రాక్షసుడు 3 లోకాలను పట్టి పీడిస్తున్నాడనమాట. సతీదేవి చనిపోయిందని శివుని అనంత బాధలో ఉన్నాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వాళ్లకు పుట్టబోయే కుమారస్వామి వల్లే తారక రాక్షసుడు చనిపోతాడని దేవతలందరికీ తెలుసు అనమాట. విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహానికి మొత్తం 18 భాగాలుగా చేస్తాడనమాట. అంటే 18 భాగాలుగా విడిపోయి ఒక్కో ప్రదేశంలో ఒక్కో భాగం పడతాయి అని. అవే శక్తిపీఠాలు. వాటిలో ఉద్యందంతం పడ్డవి అనే శక్తిపీఠం. ఉద్యందంతం పడిన చోటే అలంపూర్ జోగులాంబ దేవి. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా వెలిసింది. ఇక్కడ అమ్మవారు కేశాలు గాలిలో తేలుతున్నట్టు దర్శనమిస్తుంది. బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఇంకా ఈరోజు అయితే మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. 15 నిమిషాలు అయితే దర్శనం అయిపోయింది. జనాలు అస్సలు లేరన్నమాట. ఇంకా ఇక్కడ మనకు ఫ్రీ భోజనం కూడా ఉంటుంది. మనకు భోజనశాల కూడా ఉంటుంది మధ్యాహ్నం టైంలో 2 o'clockకి. ఇంకా మేమైతే 12 to 11:30 మధ్యలో ఉన్నాము. దర్శనం చేసుకున్నాము. ఇంకా పాత పురాణ టెంపుల్ అయితే 15 సంవత్సరాల క్రితం అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ శివలింగాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్ అయితే శివలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 7-8 టెంపుల్స్ ఉన్నాయి. ఇలా పాత గోపురాలతో టెంపుల్స్ ఉంటే దాంట్లో శివలింగాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేక అయితే ఉంది దీంట్లో. ఇంకా పక్కనైతే మనకు అమ్మవారి టెంపుల్ అయితే కొత్తగా అయితే నిర్మించారనమాట. ఈ శివాలయంలో ఉన్నవి అన్నీ తీసేసి పక్కనైతే కొత్తగా నిర్మించిన దాంట్లో అయితే ఒక్కొక్కటి పెడుతున్నారు. ఇక్కడ నందిలు అవన్నీ చాలా విరిగిపోయినాయి. ఇట్లా విరిగిపోయినవన్నీ ఇలా ఒక శివలింగం ఆలయంలో అయితే ఇలా పెట్టారన్నమాట. నాకైతే టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే శుక్రవారము మళ్ళీ మంగళవారం అయితే పిల్లలు కాని వాళ్ళకైతే ఇక్కడ పూజలు అయితే చేస్తారంట. మీరు ఎవరైనా కావాలంటే అక్కడ వెళ్ళేసి పూజలు చేసుకోండి. ఆ రోజు అయితే చాలా రష్ చాలా ఉంటారు జనాలు. మరి ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే సాటర్డే అయితే వెళ్ళాము. మాకు దర్శనం 10 నుంచి 20 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా బాగా అనిపించింది. మీరు కూడా దర్శనం